ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం కుసుమ పుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృతకలశం. శ్రీవాసవి కన్య పురాణగాథ 24 అధ్యాయము 1. విష్ణువర్ధనునికి ఆర్యవైశ్యుల విన్నపములు. విష్ణువర్ధనుడు వైశ్యుల రాకకు మిక్కిలి సంతోషించి వారిని ఉన్నతాసీనులను చేసి సత్కారములతో గౌరవించెను. ఆర్యవైశ్యులారా, మీరు మనసు మార్చుకుని నాకు కన్య నియదలంచి వచ్చుట మనందరికీ ఆనంద శుభదాయకమనెను. అంత వైశ్యులు వినయమున చేతులు జోడించి, మహాప్రభూ, మన్నించి మా విన్నపములను వినుడు. మా ఇంటి కులాచారము ప్రకారము క్షత్రియులకు వైశ్య కన్యల నిచ్చుట నిషేధము. ముందెన్నడూ ఇటువంటి వివాహములు మా వైశ్య కులమున జరుగలేదు. ఇది లోక విరుద్ధము. ధర్మసంస్థాపన పరులు పవిత్ర చంద్రవంశ త్రిలోక వీరుడగు అర్జునుని వారసులగు మీకు తెలియని ధర్మములు లేవు. కావున తమరు యోచించి మనసు మార్చుకుని మాపై దయ జూపుడని వేడుకొనిరి. వారి మాటలకు విష్ణువర్ధనుడు కోపముతో, చక్రవర్తులమైన మాకే మీరుయ నీతులు గరుపుచుంటిరా? ధర్మాధర్మ విచక్షణ జ్ఞానము మాకును గలదు. రాజులకు తన రాజ్యము నందలి సర్వములు భోజ్యములే. ఇందు అధర్మమేమున్నది? అదీనుగాక క్షత్రియుడు తాను కోరుకున్నది సాధించుట మా కులధర్మము. కావున మా నిర్ణయము తిరుగులేనిది. మీరు కోరినవి ప్రసాదించి మిమ్ములను సర్వస్వతంత్రులను గావింతును. మారు మాటాడక వృధాప్రయాసలు మాని వివాహమునకు ముహూర్తమును నిర్ణయింపుడనెను. అంతా వైశ్యులు, ప్రభూ, ఎవరి ధర్మములు వారివి. వాటిని అనుసరింపక తప్పదు. మా కులాచారములు వదలి అధర్మవర్తనులము కాలేము. అదీనుగాక కుసుమశ్రేష్ఠి శ్రీవాసవి కన్యను పరమేశ్వరునికి గౌరవ బాలకగా అంకితమే గావించినాడు. వారు దైవ సమానులు. దీనిని అతిక్రమించినచో మీకు అశుభము మరియు ప్రమాదములు సంభవించుననిరి. అది విని విష్ణువర్ధనుడు తోక త్రొక్కిన త్రాచులా బుసకొట్టుచూ, ఓరి వెర్రివైశ్యులారా, మీకు మీ కన్యక దైవమైనచో ఈ సమస్త భూమండలము నేలు చక్రవర్తి అయినా నేను విష్ణుస్వరూపుడని మీకు తెలియదా? అంతేగాక మా నామధేయము కూడా అదే కదా. మీరన్నట్లు దైవాంకిత మైన వాసవి కన్య మాకంకితమగుటకడు సమంజసము. అశుభములు, ప్రమాదము మాలాంటి వీరవంతులను ఏమీయూ జేయజాలవు. అందుకు మీరు చింతింప నక్కర లేదనెను. మహారాజా, మీరు ఏమి చెప్పినను, ఎన్ని చెప్పినను మాకేమైనా కానిండు, మాకెట్టి పరిస్థితులు ఎదురైనను భరింతుముగాని మా వాసవి కన్యను మీతో వివాహము జరిపింపలేమని ముక్తకంఠమున తెగవేసి చెప్పిరి. 2. విష్ణువర్ధనుడు వైశ్యులను బెదిరించుట. ఇది విని రోషాగ్రస్తుడై వారిని చురచుర జూచుచూ విష్ణువర్ధనుడు ఆగ్రహమున, వైశ్యులారా, మీకు పోగాలము దాపురించినది. మీరు అంగీకరించనిచో తక్షణము చతురంగ బలములతో పెనుగొండపై దాడి జరిపి దానితో మీ 18 నగరములను సర్వనాశనము గావింతును. నాకే ఎదురు తిరిగిన మిమ్ము బంధించి చెరసాల పాలేసి బలవంతముగా నైనను వాసవి కన్యను గాంధర్వ వివాహమాడెదనని హెచ్చరించెను. ఇది విని సాధు స్వభావులైన కుసుమశ్రేష్ఠి తదితర వైశ్యులు భీతిల్లుచూ నిశ్చేష్టులైరి. ఇంతలో రాజమహేంద్రవరము నుంచి వార్తాహరుడు వచ్చి, ప్రభూ, జయము జయము! మిమ్ముల దర్శించి కప్పములు చెల్లింప సామంతరాజు లెల్లరూ నగరమునకు వచ్చియున్నారు. కావున తమరు వెంటనే రాజధానికి విచ్చేయవలసి యున్నదని విన్నవించెను. వెనువెంటనే విష్ణువర్ధనుడు మహామంత్రిని, సేనాధిపతిని, దళపతులను పిలిపించెను. వారికి వైశ్యులను జూపి, సేనాని జయసింహ, వీరందరినీ రాజద్రోహులుగా ప్రకటించుచున్నాను. వీరిన జాగ్రత్తగా గమనించుచుండుడు. నేను, మంత్రివర్యులు అత్యవసరముగా రాజధానికి వెళ్లవలసి యున్నది. నీతో బాటు సగము సైన్యమును ఇక్కడనే ఉంచి వెళ్ళెదము. నీకు సర్వాధికారములు నొసంగుచున్నాను. కడు జాగ్రత్తగా ఉండి వార్తలను తెలుపుచుండుమని ఆనతిచ్చెను. అంతేగాక వైశ్యులను తీక్షణముగా చూచుచూ, వైశ్యులారా, మీకు 5 దినములు గడువసంగుచున్నాను.
అంతలోపల మీ వాసవి కన్యతో నా వివాహము జరిపించి తీరవలయును. లేనిచో తీవ్ర పరిణామములను ఎదుర్కొందురు. మీ ఇష్టము. హో ఏమందురని గద్దించెను. కాని వైశ్యులు మారు మాటడక మౌనము వహించియుండిరి. అప్పుడు విష్ణువర్ధనుడు, మీ మౌనము అంగీకారమా తిరస్కారమా? సరే, మీ కర్మ మీరే అనుభవింపుడనుచు జయసింహ. పెనుగొండ నగరము చుట్టూ గట్టి పహారా ఏర్పాటు గావింపుము. అనుమతి లేనిదే ఎవ్వరినీ నగర ప్రవేశము గావింపకుము. ఈ వైశ్యులు మహా తెలివైనవారు. సమయము జూచి వాసవి కన్యను నగరమును దాటించగలరు. కావున వీరినందరినీ గృహ నిర్బంధము నందుంచుడు. ఎప్పటికప్పుడు ఇక్కడి విషయములను వేగుల ద్వారా మాకు తెలియపరుచుమనుచూ తాను మంత్రితో పాటు రాజధానికి వెంటనే వెడలిపోయెను. 3 కుటిల వైశ్యుల పన్నాగములు. తదనంతరము కుసుమశ్రేష్ఠిపై అసూయా పరులగు 612 గోత్రాలలో కొందరు దీనిని అదునుగా చేసుకుని రహస్యముగా రాజధానికి వెళ్లి విష్ణువర్ధన చక్రవర్తిని దర్శించిరి. అతనిని తమ వాకాచాతుర్యముతో మెప్పించి, మీరు దిగులు చెందకుడు. మేము కుసుమశ్రేష్ఠిని నొప్పించి వాసవి కన్యతో మీ వివాహము జరిపింతుము. ఇక ఏ సంశము నొందక వివాహ ప్రయత్నములను గావించు కొనుడని వచించిరి. వారి మాటలను వనినంతనే విష్ణువర్ధనుడు వైశ్యులను ఆలింగనము చేసుకుని ధన కనక వస్తువులనిచ్చి వారిని వీడ్కొనెను. ఇక వివాహము జరిగినట్లే నని ఆనందోత్సాహములతో దినములు లెక్కింపసాగెను. అప్పటినుంచి 612 గోత్రాల వైశ్యులు కుసుమశ్రేష్ఠిని ఒప్పింప ప్రయత్నములు గావించసాగిరి. ఓం తత్సత్. 24వ అధ్యాయము సంపూర్ణము. జై వాసవి.